తరావీ గురువు గారు ఏదో తరావీ చదివి చదివితే ఆయన ఎవరో వచ్చారన్న మాట్లాడి పోతారు కదా, ఈయన కూడా పట్టుకుని వేసేస్తారు మాకు, ఆయన ఎంతసేపు వేసేస్తారో కామన్ గా ఆలోచన వస్తుంది మనిషి. అయితే సోదరులారా, పెద్దలారా, ఎక్కువసేపు టైం తీసుకోకుండా తక్కువ సమయంలో ఇన్షాల్లా ముఖ్యమైన మాటలు మాట్లాడుకున్నాం. 1000 మాటలు మనకు అర్థం కాలేని మాట్లాడుకోవడం కంటే 10 మాటలు అర్థమయ్యే మాటలు మాట్లాడుకోవడం చాలా లేదు. 1000 మాటలు మాట్లాడేసుకున్నాం, అర్థం కాలేదు, ఏం అర్థం కాదు. 10 మాటలు ముఖ్యమని ఇవి అని చెప్పాడంటే మనకి లాభం అవుతుంది ఇన్షాల్లా. సోదరులారా, పెద్దలారా, అతి ముఖ్యంగా డైరెక్ట్ గా ఒక మాట ఏంటంటే, అల్లాహ్ తబారక వ తఆలా ఇస్లాంని మొట్టమొదటి మానవుడైన హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి ప్రారంభించి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం అనే నా పూర్తి మానవ సమాజానికి, ముస్లింలు కాదు, ముస్లింలకు అనుకున్నామా మనం తప్పు ఆలోచించాం. పూర్తి మానవ సమాజానికి, జిన్నాతుల సమాజానికి ఆఖరి ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై పరిపూర్ణం చేశాడు. ఇస్లాం ఎప్పటి నుంచి వచ్చిందండి? ఎప్పటి నుంచి? ఎంత కింద చేతులు ఎత్తుకుని వేసేస్తున్నా మా వాడు. మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాతు వస్సలాం కాలం నుంచి ప్రారంభమై, ఎవరైనా అన్నారు ఇస్లాం ఎంతండి, మహా అయితే 1400 ఏళ్ల క్రితం ముహమ్మద్ అనే ప్రవక్త అరబ్ దేశంలో తీసుకొచ్చాడు, నువ్వు సగం తెలిసినోడు రా బాబు, అందుకే ఆ మాట చెప్పావు. నువ్వు సగం తెలిసినోడు కాబట్టి సగం మాట మాట్లాడు. అసలు ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అంటే, మొట్టమొదటి మానవుడు హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి అల్లాహ్ తబారక వ తఆలా ప్రారంభించి అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, జగత్ ప్రవక్త, ఇమాముల్ అంబియా జనాబే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై పరిపూర్ణం చేశాడు. నిన్న కాక మొన్న వచ్చింది, 1400 ఏళ్ల క్రితం వచ్చింది, ఈ మధ్య వచ్చింది, ఈ మాటలు మీరు చెప్పదు. మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి, తెలియకపోతే తెలియనట్టు ఉండండి. నిన్న కాక మొన్న వచ్చిందయ్యా మీ సాయిబుల మతం, ఇంకోటి ఏంటంటే ఈ మతం అసలు మన దేశంలోనే లేదు, వేరే దేశం నుంచి వచ్చింది, ఈ మాటలు వింటున్నాం కదా మనం, ఈ మధ్య వింటున్నాం కదా. అక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చి పెట్రోల్ వాడేసుకోవచ్చు. అదే అక్కడి నుంచి వచ్చినటువంటి వనరులు మనం ఉపయోగించుకోవచ్చు, అక్కడికి మన వాళ్ళు వెళ్ళి అక్కడ కూడు తినచ్చు. కానీ అక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి మాటలు కొద్దిమంది మాట్లాడుతూ మన ముస్లిం సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. మీ మతం ఎలాంటిదిరా, మీ మతం అదిరా, మీ మతం ఇదిరా, మీ మతంలో ఏం లేదురా, అసలు మీ మతంకి అసలు వాల్యూ లేదురా అన్నట్టుగా కొద్దిమంది తలా తోకాలైనటువంటి అజ్ఞానులు మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకని? మన వాళ్ళకి ముందు అసలు ఇస్లాం ఎప్పుడు వచ్చిందో తెలుసుకోలే కదా. మనోళ్ళు తెలుసుకున్నారు అనుకోండి, ఎవడో ఏదో మాట్లాడాడు అనుకోండి, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నా ఇస్లాం గురించి మాట్లాడే రైట్స్ నీకు ఎక్కడవి, నా ఇస్లాం గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చాడు, నా ఇస్లాం గురించి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు అని మనోళ్ళు అడగచ్చు. కానీ మనోళ్ళ దగ్గర అంత లేదు కదా. ఎందుకని? లైలతుల్ ఖదర్లో ఈ రాత్రి కనపడ్డారు, మళ్ళీ పండగ నమాజ్ కనపడతారు, అప్పుడప్పుడు జుమ్మాలో కనపడతారు మనోళ్ళు, మళ్ళీ జుమ్మాలో కూడా కనపడతారు మనోళ్ళు. అంటే తప్పు ఎక్కడ ఉందంటే, ఎవరో అంటాం కాదు, తప్పు మనలో ఉంది. మనం నేర్చుకోవాలా, మనం తెలుసుకోవాలా, మనం మన భార్యకి నేర్పలా, మనం మన పిల్లలకి నేర్పలా. ఇస్లాం అంటే ఏదో ఇస్లాం ఎంతవరకు అంటే, పెళ్లి టైంలో, చావు టైంలో, ఇంకోటి మూడోది కన్నా
खतना टाइम लो ये 3 टाइम लो हमें मुसलमान क्या बोलते हैं हमें मुसलमान है जी, बड़े नवाब हमें कब है शादी का टाइम पे, मौत के टाइम पे, क्या खतना के टाइम पे, ये 3 टाइम पे हमें मुसलमान। बाकी टाइम पे चलते का नाम गाड़ी, पढ़ते का नाम दाढ़ी, सरका जिंदगी। సోదరులారా పెద్దలారా, ఎవడో ఏదో అన్నాడని నేను అనడం లేదు, కానీ ముందు మనం నేర్చుకోవడం లేదు, మనం తెలుసుకోవడం లేదు, మనం ఇస్లాం పట్ల ప్రేమ పెట్టలేదు, ఇస్లాం యొక్క అవగాహన గురించి మనం ఆలోచించలేదు, ఇస్లాంని మనం ఆచరించాలనే ఆలోచన మనలో లేదు. అసలు ఇస్లాం వల్ల ఏం లాభం ఉందండి అని ఎవడో అనగానే ఏం లాభం ఉందా, అసలు ఇస్లాం గురించి నీకు ఏం తెలుసయ్యా? తల్లిదండ్రుల గురించి ఖురాన్ చెబుతుంది, అన్నదమ్ముల గురించి ఖురాన్ చెబుతుంది, బంధువుల గురించి ఖురాన్ చెబుతుంది, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం ఖురాన్ చెబుతుంది, ఆడవాళ్ళ హక్కుల కోసం ఖురాన్ చెబుతుంది, ఆడవాళ్ళ దగ్గర కట్నం తీసుకోకూడదు, ఆడవాళ్ళకి ఎదురు కట్నం మెహరించి పెళ్లి చేసుకోవాలని ఖురాన్ చెబుతుంది, ఆడవాళ్ళని చదివించమని ఖురాన్ చెబుతుంది, ఆడవాళ్ళ ఆస్తి హక్కులు ఖురాన్ చెబుతుంది. ఏ టైంలో చెప్తున్నా మా ఖురాన్ కోసం, నీకు తెలియకపోతే తెలియనట్టుండు, మా ఖురాన్ గురించి మాట్లాడేంత శక్తి నీకు లేదు, అంత నాలెడ్జ్ అసలు నీకు లేదు అని మనోడు అనొచ్చు. మనోడికి తెలిస్తే, మన వాళ్ళకి తెలిస్తే అప్పుడు అనొచ్చు. మనోడికి తెలియదు కదా, మనోడికి ఏం తెలుసు? महिला ने लिया एक गज कितना बोला 5,000 है, कहीं कुछ न्यूज में आ जाता है ना, అది మాలు గజం తీసుకున్నావా? ఇక్కడ ఎక్కడ బయలువరమా 5,000 గజం 5,000 ఎందుకురా వేస్ట్, న్యూస్ వీడియో చెప్తే కదా ఈ రేటు బాగా తెలుసు మనకి. బండ ఇది కొత్తది, అదా అది వేస్ట్ అంటేదా యూనిక్గా ఉంది కదా, అది సూపర్, అది ఇది కూడా తెలుసు గురువు గారికి. ఫోనా ఫోన్ రియల్మీ అయ్యి వేస్ట్ అండ్ అయ్యి ఈ మధ్య కొత్తగా కూడా దిగింది, ఆ ఒప్పో కంపెనీ వాడిది, అది సూపర్ ఉందండి, లేకపోతే మోటార్లో సూపర్ అండి, ఇది కూడా తెలుసు గురువు గారికి. ఆయన నిలబెట్టి, మన గురువు గారిని నిలబెట్టి గుసుల్లో పరదలు ఎన్ని బా అని అడిగితే కదిలిజా గుసులే పరదా కితనా కితనా కదో కితనా ఉతనా ఇతనా అని చదువుతాను కూడా కూర్చోం. ఇది మన పరిస్థితి, ఇది మన పరిస్థితి. నిలబెట్టి గుసుల్లో పరదలు ఏంటంటే గుసుల్లో పరదలా అని అనుకుంటా, ఇన్ని అనుకుంటా, ఎన్నో ఏంటంటే గురువు గారిని అడగండి ఆయనకి తెలుసా. మరి నీకేం తెలుసాయా? నాకేం తెలీదు, నాకేం తెలీదు. నీ పేరేంటి? మొహమ్మద్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ అహ్మద్ పఠాన్ ఏంటి? ఖాను, పఠాను, సయ్యదు, షేఖు, బా. కానీ నిలబెట్టి అడిగితే గుసుల్లో పడలేవా మాలూమ్ नहीं, तहरत में कितने पर्दा मालूम नहीं, वजू में कितने पर्दा मालूम नहीं, इनका क्या मालूम? मुझे क्या मालूम नहीं, लेकिन मैं मुसलमान నేనేంటి, నేను ముస్లిం, నేను నాకు గుసులు పరదలు తెలియదు, వజూ పరదలు తెలియదు, నమాజ్లో పరదలు తెలియదు, నమాజ్లో వాజిబులు తెలియదు, నేను ముసల్మాన్. అంటే తప్పు ఎవడో మనల్ని అన్నాడని కాదు, కానీ తప్పు మనలో ఉంది, తప్పు మనలో ఉంది. దానికోసమే సోదరులారా పెద్దలారా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే అల్లాహ్తో క్షమాపణ అడగాలి. అడుగుదాం ఇన్షాల్లా. ఏ అల్లాహ్, చెప్పండి, ఏ అల్లాహ్ हमारे गफलतों को दूर फरमा और माफ फरमा और इस्लाम पे अमल की तौफीक अता फरमा, ईमान पे मरने की तौफीक अता फरमा. आमीन. अल्लाह మనందరినీ కూడా ఈ దువా విషయంలో అంగీకరించుగాక. సోదరులారా పెద్దలారా, దురదృష్టం ఏంటంటే మనం ఇస్లాం గురించి స్టడీ చేయాలి, ఇస్లాం గురించి నేర్చుకోవాలి. ఒక క్రిస్టియన్ అడిగామనుకోండి, అరే బాబు మీ బైబిల్లో ఏముంటాయంటే ఆదికాండం, దేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, కనీసం అయ్యన్నా చెప్తాడు.
మనోడి నమాజ్లో సూరాలు ఏంటి బా అంటే ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूल कलीमा रे बाबा वो सूर्य क्या आ रहे हैं सूर्य गिरे क्या मालूम नहीं मुझे कीर मालूम कीर कहते हैं कीर मालूम నమాజులో చదివే సూరాలు చెప్పంటే కలిమా చెప్తారంటే బాబు సూరాలు ఏంటంటే సూరాలు తీరాలి మాకు ఏం తెలియదండి తినే తీరు తెలుసుకోవాలి తీరు తెలుసుకోవాలి సూరాలు ఏం తెలియదు సోదరులారా పెద్దలారా మనం చేసినటువంటి పెద్ద తప్పు ఇస్లాంని నేర్చుకోకపోవడం నేను చెప్పాను కదా సండే స్కూల్ అని ఉంటుంది పిల్లలకి ఆదివారం క్రిస్టియన్ పిల్లలు వెళ్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారు చర్చికి సండే స్కూల్ అని పొద్దున్న 7 గంటలకు 8 గంటలకు వెళ్తే 1 గంట లేదా 2 గంటలు అక్కడ అన్ని నేర్చుకొని వస్తారు ఆ పిల్లలు నిలబెట్టి అడిగినా మొత్తం పట్ట 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 చెప్తారు మనకి మనోళ్ళని కేవలం నిలబెట్టి సరే పాఠ్యాసనాలు ఇవ్వలేదు తుక్కడే తుక్కడే కదాలు ముక్కలే కదాలు నాశనం కదాలు సరే పాఠ్య సరే పాఠ్య చెప్పరా అని చెప్పి మన పిల్లలు ఎవరైనా నిలబెట్టామంటే మొత్తం నాశనం చేసి మొక్కలు చేసి హతం చేసేస్తారనమాట హత్య చేసేస్తారనమాట దైవంలో కూడా గాబరా పోయాలి అయ్యో క్యారే మాకు ఎచ్చ పడతాయి మరి కప్పి సులువుని అని చెప్పేసి అలా చూడదు మనోళ్ళు ఎందుకంటే మనం మన పిల్లలకి ఇస్లాం మీద అవగాహన కలిగించాలి మనకి లేదు మనకి లేకపోయింది మన పిల్లలు కూడా అలాగే తయారు చేస్తాం మనం అలాగే పాడు చేస్తాం మనం అందుకోసం మీరు సోదరులారా పెద్దలారా మొట్టమొదటిగా మనం అల్లాహ్తో క్షమాపణ అడగాలి అలా ఈ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాం చాలా పెద్ద తప్పు ఎందుకో తెలుసండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను ముందు చెప్పాను కదా చిన్న చిన్న మాటలే మాట్లాడతాను ఇన్షాల్లాహ్ ఇస్లాం యొక్క ధర్మం ముఖ్యంగా చెప్పినటువంటి విషయాలు వాళ్ళు 2 విషయాలు పక్కపక్కనే ఉంటాయి లా తుష్రికు బిల్లాహ్ వ బిల్ వాలిదైని ఇహ్సానా మీరు అల్లాహ్కు సాటి కల్పించకండి తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేయండి 2 మాటలు ఎన్ని మాటలు పోయి 2 మాటలు చాలా క్లియర్ గా అల్లాహ్ కరెక్ట్ గా అక్కడ 2 పదాలు చెప్తారు లా తుష్రికు బిల్లాహ్ అల్లాహ్కు సాటి కల్పించకండి వబిల్ వాలిదైని ఇహ్సానా తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేయండి మొట్టమొదటి ఏం చెప్పాడు అల్లాహ్కు बोलो बा इफ्तार करे नहीं अच्छा करे करना इफ्तार कंपलसरी करना तो डेट में सहरी करे नहीं बोल के टंगा रख ले इफ्तार में मार डालते रहते सुबह मिला तो डेट में इफ्तार बराबर करनी बोल के सहरी में मार डालते रहते सुबह मिला तो मళ్ళీ सहरी कर लेना आ बात तो इफ्तार में కూడా ఎత్తారు మొత్తం అయ్యో ఇఫ్తార్ సరిగ్గా తెలియదు కొద్దిగా సహరీలో కొట్టేస్తారు మొత్తం అయ్యో రాత్రి సరిగ్గా మొక్కలు కొట్టలేదండి పొద్దున్న న్యాయం చేయాల్సిందే చేయాలా చేయకపోతే అలాగంటే 24 గంటలు ఉపవాసం ఇంతేకంటే 24 గంటల ఇంతేకంటే రాజనా తేరాదైతే చదువుదా 13 లేదా 14 ఎక్కువైతే ఈ 13-14 గంటలకి ఎంత ఎలాగంటే అబ్బాబ్బాబ్బా మామూలు రోజుల్లో కూడా కొట్టరండి మనోళ్ళ కొట్టేస్తారు అలా ఫ్రిడ్జ్ మనిషి కాక మనం బతికిపోయాం కానీ ఫ్రిడ్జ్ మనిషి శాపనంతా పెట్టేస్తారు మనకి क्या समझता है मुझे सुख भी मेरे अंदर डाल लाते हैं भाई अभी समझते हैं नहीं तो क्या समझते हैं तुम्हें అని చెప్పి మొత్తం శాపాలు పెట్టేస్తారు మనకి చికెన్ పెట్టే సుబహకు సహరీకి काम आता మటన్ పెట్టే సుబహకు సహరీకి काम आता ఫిష్ పెట్టే సుబహకు సహరీకి काम आता అరటి పళ్ళు పెట్టే సుబహకు సహరీకి काम आता ఈ సీజన్లో మామిడికాయలు రాలా రైతు మన వాళ్ళు మామిడికాయలు అయితే రడ్డాలు తెస్తారు रखदालो सुबह शहरी की काम आता सपोटा रखदालो सुबह को शहरी के काम आता इतने सुबह कादाल को मामूल टाइम में इतना पेट पड़ता नहीं रमजान में इतना पेट पड़ जाता इंत పెద్ద పొట్ట రంజాన్ లో ఏంటి బా ఉపవాసాలు ఉన్నాం కదా పొట్ట తగ్గాలి కదా పొట్ట తగ్గే ఛాన్స్ हमें का देते हैं दाल को పొట్ట बढ़ा देते हैं ना
వాళ్ళు ఎక్కడ తగ్గిస్తున్నావు? తగ్గట్లేదు, అది తగ్గదు. ఎందుకంటే మనం తగ్గట్లే కదా. తినాలా? తినొద్దంట్లా. ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కాబట్టి. కాకపోతే ఏంటంటే దాని మీద దాడి చేయకూడదు. మొత్తం ఎటు పడదాటు, ఎటు నుంచి పడదాటు మొత్తం తినేస్తారండి. ఆకలంతా తీరిపోద్దండి. బాడీ చెప్తుంది ఇంకా తినకరా బాబు, చాలా కష్టంగా ఉందంటే, అయ్యో ఉన్న అప్పించి రాయేది థమ్స్అప్ పెట్టారా దాల్దాలో ఒకటి टक्कर लाखों डाल डालते रहते. ऑलरेडी बोलती है वो अंदर से, कहीं पूरे बाप मुझे मैंने मार बोलते अंदर बोले तो नहीं जर्रा पी तू जर्रा సోదరులారా పెద్దలారా, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్ లో చెప్పాడు, లా తుష్రికు బిల్లా, అల్లాహకు సాటి కల్పించకండి. అల్లాహకు సాటి కల్పించకండి. ఒక ముసల్మాన్ పేరు పెట్టుకున్నాడు, షేక్ నాగూర్ మీరా, లేదా షేక్ మస్తాన్ సాహెబ్, లేదా షేక్ మీరా సాహెబ్ వగైరా వగైరా ఏదో పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం కాదు. ఇది ఫిక్స్ అయిపోవాలి, మనం రాసి పెట్టుకోవాలి. పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం కాదు. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం పేరన్నారంటే, నూహ్ ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాతు వస్సలాం గారి తర్వాత ఒక ప్రవక్త వచ్చారు. ఆ తర్వాత ఈ ప్రవక్త, అంటే ఆయన తర్వాత వచ్చిన ప్రవక్త మూడో ప్రవక్త అంటారు కొన్ని గ్రంథాల ప్రకారంగా. ఈ ప్రవక్త నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి కుమారుడు నరకానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడండి? నరకానికి. ఎవరైనా ప్రవక్త కుమారుడు, ఎవరు కుమారుడు? ప్రవక్త కుమారుడు వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి. ఎందుకని? ఆ కొడుకు అల్లాహకు సాటి కల్పించాడు. ఏం చేశాడు? అల్లాహకి సాటి. యా బునయ్యా, ఓ నా కుమారా, అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది, ఎవ్వరూ రక్షించుకోలేరు, కనుక నీవు వచ్చి నా మాట విని ఆ దైవానికి విధేయుడు కా, ఆ దైవానికి విధేయుడైపో అని చెప్పంటే, లేదు నేను ఆ పెద్ద కొండ మీదకి ఎక్కిపోతాను, అక్కడ అల్లా యొక్క శిక్ష ఏం రాదు, చాలా పైన ఉంది, అక్కడికే వస్తుంది అల్లా శిక్ష అని చెప్పేసి ఆ యొక్క కొడుకు అల్లాకి విరుద్ధముగా, అల్లా యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా చేశాడు. పెద్ద తుఫాన్ హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం కాలంలో అందులో కొట్టుకొని చనిపోయాడు. ఆయన వెళ్ళేది ఎక్కడికండి? నరకానికి. ఎవరు? నూహ్ అలైహిస్సలాం కొడుకు. ఎందుకని? అల్లాకు విరుద్ధంగా, అల్లాకి సాటి కల్పించేటువంటి పాపం చేశాడు. ఇస్లాం ధర్మంలో ఏ పాపమైనా క్షమాపణ ఉందండి, అల్లాకు సాటి కల్పించడం క్షమాపణ లేదు. ఏ పాపమైనా క్షమాపణ ఉంది, ఒక పాపానికి క్షమాపణ లేదు. ఏంటది? అల్లాకు సాటి కల్పించడం. ఉదాహరణకి మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఫైనాన్షియల్ గా, డబ్బు పరంగా, ఆర్థికంగా చాలా సమస్యలు వస్తాయి. బాగా గుర్తుంచుకోండి, అల్లాహ్ తబారక తఆలా ఎవరికైనా కష్టాలు ఇచ్చాడు, రోగాలు ఇచ్చాడు, బాధలు ఇచ్చాడు, ఇబ్బందులు ఇచ్చాడు, సమస్యలు ఇచ్చాడు అంటే అది పరీక్ష నిమిత్తం తప్ప శాశ్వతంగా ఇచ్చేది కాదు. కేవలం పరీక్ష. నా భక్తుడు నా ఇంటికి రావాలి, నా దాసుడు నా ఇంటికి రావాలి, నాతో సంబంధం పెంచుకోవాలి, నా దగ్గరకు వచ్చి అడగాలి, నన్ను వేడుకోవాలి, ఈ రకమైనటువంటి ఒక కారణం మీద అల్లా ఇస్తాడు తప్ప శాశ్వతంగా నా దాసుడు కష్టాల్లో ఉండాలి, బాధల్లో ఉంటాడు. ఒక మాట అండి, ఇస్లామిక్ దేశాలు ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు అంతేనా? ఎన్ని? 56, 56 దేశాలు ఉన్నాయి ఇంచుమించు ఇస్లామిక్ దేశాలు. మరి 56 దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దేవుళ్ళు ఎంతమంది అంటారు? అంతేనా? సమాధానం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పినప్పుడు కరెక్ట్ అయినప్పుడు భయపడతాం ఎందుకు? ఒక్కడే అంటారు కదా. 56 దేశాల్లో ఉన్న ముస్లింలందరి యొక్క నోటంతా పలికే ఒకే ఒక మాట, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే ఆరాధన దైవం లేడని చెప్పేసి. మరి 56 దేశాల్లో నాశనం అయిపోవాలి కదా, అడుగుతలేరా? అంతేనా? కష్టాలు వచ్చేస్తే, బాధలు వచ్చేస్తే, మా దగ్గరకు వచ్చేస్తే నేను దూరం చేసేస్తామని వీళ్ళు అంటుంటే, మరి 56 దేశాలు అడుగుతున్నారు కదా, మరి అలాగే లేదు కదా. అల్హమ్దులిల్లాహ్ బాగున్నారే. ఇంకా మనోళ్ళు అక్కడికి వెళ్ళేమో ఇస్లాం తీసుకుంటున్నారు.
మనకు అర్థం కాల ఇస్లాం అంటే ఏంటో, మనకి తెలియదా ఇస్లాం అంటే ఏంటో, మనం తెలుసుకోవాలని ఆలోచన కూడా చేయాలి ఇస్లాం అంటే ఏంటో. దానికోసమే సోదరులారా, పెద్దలారా, అతి ముఖ్యంగా ఘోరమైనటువంటి పాపం ఇస్లాంలో ఏంటండి? అల్లాకి సాటి కల్పించడం. అల్లాకి సాటి కల్పించడం. చచ్చిపోయినా పర్లా, నీ ప్రార్థన అవసరం లేదు. ఎక్కడికో వెళ్తే బాధలు తీరిపోతాయి, ఎక్కడికో వెళ్తే సమస్యలు తీరిపోతాయి, ఎక్కడికి వెళ్తే నాకేమీ అవసరంలా, చచ్చిపోతా, అల్లాకి సాటి కల్పించడం. ఆయన నమ్ముకున్న సౌదీ వాడేమో అడుగుతుంట్లా, ఆయన నమ్ముకున్నవాడు దుబాయ్ వాడేమో అడుగుతుంట్లా, ఆయన నమ్ముకున్నవాడు ఖత్తరుడేమో అడుగుతుంట్లా, ఆయన నమ్ముకున్న 56 దేశాలు అడుగుతుంట్లా. అల్హమ్దులిల్లాహ్ అందరూ బాగున్నారు. నేనెందుకు మారాలయ్యా? నేనెందుకు ఇస్లాం వదలాలయ్యా? నేనెందుకు అల్లాకి విరుద్ధంగా ఉండాలయ్యా? నేనెందుకు అల్లాకి సాటి కల్పించాలయ్యా? చిచ్చే, నేను చేయను, నేను చచ్చాను, చచ్చిపోతాను, కానీ అల్లాకి తప్ప ఇంకెవరిని కల్లో కూడా ఊహించరు. ఇది ముసల్మాన్ చేయాలి. ఇదేంటిది? ముసల్మాన్ నమ్మకం ఇలా ఉండాలి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎవరండి? ప్రవక్త హజరత్ ఇబ్రాహీం. వారి తండ్రి ఆజర్, అల్లాహ్ నబీ అలైహిస్సలాతు వస్సలాం హదీస్లో చెప్పారు, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి కూడా నరకానికి వెళ్తాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి కూడా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. ఎందుకని? ఆయన విగ్రహారాధకుడు. ఆయన ఏంటైనా విగ్రహారాధన చేసేవాడు. ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాహకి తప్ప సృష్టికర్త ఇక ఎవ్వరూ లేరు. ఇది మన విశ్వాసం కలిగి ఉండాలి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క తండ్రిని అల్లాహ్ నరకంలో వేస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు. కానీ అల్లాహ్ తబారక తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తండ్రిని నేరుగా నరకంలో విసరదు. ఎందుకంటే నా ఖలీల్, నా ప్రియ ప్రవక్త, ఆయన బాధపడకూడదని చెప్పి ఆ తండ్రి యొక్క రూపాన్ని తేలుగా మార్చి ఆ తేలుని నరకంలో విసరమని చెప్పాడు అన్న. ఎందుకంటే నా ప్రవక్త బాధపడకూడదు అని చెప్పి. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, అక్కడ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కొడుకు కూడా షిర్క్ చేశాడు, అల్లాహకి సాటి కల్పించాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి అల్లాహకు సాటి కల్పించాడు, విగ్రహారాధన చేశాడు, షిర్క్ చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? అందుకోసమే మనం ముస్లిం సమాజంగా, మనం ముసల్మాన్గా పేరు పెట్టుకుంటే కాదు, మనందరికీ ఒక నమ్మకం ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేదు. ఇది ఉండాలి. ఈ నమ్మకం మనలో లేదు. కొద్ది మందిలో బాగా తక్కువ ఉంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళయిందండి భార్య భర్తలకి, కొత్తగా పెళ్ళయింది. ఎవరికి? నాకు కాదండి, నాకు పెళ్ళి 21 ఏళ్ళు అయింది. అల్లుడు గారు కూడా ఎక్కడ ఉన్నారు? ఇది నీకు బ్లూ షర్ట్. ఎందుకండి బాబు నా గురించి చెప్తారు ఏంటి? కొత్తగా పెళ్ళయింది భార్య భర్తలకి. భర్త చాలా సహిస్తాడు. సామాన్లు కడకపోయినా, బట్టలు సరిగ్గా ఉతకపోయినా, ఇంట్లో పనులు సరిగ్గా చక్కబెట్టకపోయినా, వంట సరిగ్గా చేయకపోయినా, చాలా విషయాలు. కానీ ఒక్క విషయంలో భర్త క్షమించడు. అదేంటి అంటే, భర్త పడుకునే చోట వేరే పురుషుడు కనుకుంటే ఏం భాయ్ छोड़ो मुझे, उसे जान निकाल दो, उसे मार दो अंటాడు. गर्दन उड़ा दो, उसे छोड़ो जी, मुझे छोड़ो जी अंటాడు. కైకూజీ అంత గుస్సా, కైకూజీ అంత గుస్సా ఎందుకు కదో, ఈయనొక చోటు దూసరాకు చులాతి హై. ఒప్పుకోడు. దేన్నైనా సహిస్తాడండి భర్త. ఈయన పడుకోవాల్సిన చోట్లో వేరే పరాయి పురుషుని చూస్తే ఒప్పుకోడు. అయితే ఆ భార్యను ఏమైనా ఈయన పుట్టించాడా? ఆ భార్యను ఏమైనా చిన్నప్పటి నుంచి పెంచి పోషించాడా?
ఏం లేదు. కాకపోయినప్పటికీ నా భార్య కాబట్టి నాకు మాత్రమే భార్య, నాకు మాత్రమే భార్య. నన్ను తప్ప ఎవరిని ఊహించడం కూడా అంటే నేరమా? నేరం అని వదిలేస్తున్నాం మా తమ్ముడు. నేరం కాదు, ఘోరాది ఘోరమైన నేరం. పూసే పన్నే వారాలతో అంటాడు. అంటే ఎలాగైతే తనకు సాటి కల్పించడం భర్త సహించట్లేదు, అలాగే సృష్టికర్త దైవం ఆయన అల్లాహ్ మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిని సృష్టించానయ్యా, నేను తల్లి గర్భంలో 9 నెలలు మిమ్మల్ని తీర్చిదిద్దానయ్యా, మీ రూపాన్ని నేను తయారు చేశానయ్యా, మీకు ఊపిరితిత్తులు, మీ యొక్క కిడ్నీలు, మీ యొక్క లివర్లు, మీ కళ్ళు, మీ పెదవులు, మీ తల వెంట్రుకలు, మీ యొక్క పూర్తి కాళ్ళు చేతులు అవయవాలన్నీ నేను సృష్టించానయ్యా, నన్ను కాదని నువ్వు ఎక్కడికో వెళ్ళి అక్కడ పని అయిపోతాను కానీ 7 వారాలు వెళ్ళొచ్చేస్తావా? 3 వారాలు తిరిగి వచ్చేస్తావా? ఇంక నేనెందుకు? సృష్టికర్తన నేనెందుకు మరి? ఇంకా ఇన్నమా అమ్రుహు ఇదా అరాద షైఅన్ అన్ యఖూల లహు కున్ ఫయకూన్. ఎప్పుడైతే అల్లాహ్ ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే కున్ అయిపో అంటాడు, ఫయకూన్, అది అయిపోతుంది. మరి అంత శక్తి ఉన్నటువంటి అల్లాహ్ ఏ యొక్క ఉదాహరణ అంటే ఈ వాచ్ ఉంది కదా, వాచ్ దీన్ని తయారు చేయాలంటే ముందు దీని డిజైన్ తయారు చేస్తారు. ఎలా తయారు చేయాలి? ఒక బైక్ దాని డిజైన్ తయారు చేస్తారు ముందు, ఇలా ఇలా బైక్ తయారు చేయాలి. ఒక ఫోన్ దాని డిజైన్ ముందు కాపీ, దాన్ని ఇలా తయారు చేయాలి. మరి అల్లాహ్ తబారక వ తఆలా తల్లి గర్భంలో అంత చీకట్లో ఉమ్ము నీరు లోపల ఎవరు అలాగే డిజైన్ ఇవ్వలా, ఏ దైవదూతలు అలాగే డిజైన్ ఇవ్వలా. ఈ మనిషిని ఎలా పుట్టించి ఈయన కళ్ళు ఎలా చేయి, ఈయన ముఖం ఎలా చేయి, ఈయన కనుబొమ్మలు ఎలా చేయి, ఈయన ముక్కు ఎలా చేయి, ఈయన నోరు ఎలా చేయి, ఎక్కడ ఏ దైవదూతలు అల్లాహ్కేమీ డిజైన్ ఇవ్వలా. అల్లాహ్ తబారక వ తఆలా ఆయన సృష్టించాలనుకున్నాడు ముస్తబ్బిర్, सूरत को तैयार करने वाला, सूरत को पैदा करने वाला. ఆయన మనందరినీ కూడా సృష్టించాడు కదా. అంత చీకట్లో లోపల మనకున్న కష్టాలు బాధలు దూరం చేయలేడా? మీకు అర్థమవుతుందో లేదో? అంటే చీకట్లో మనం ఏ పని చేసుకోలేం కదా. మరి అలాంటిది ఆయన మొత్తం మనల్ని తయారు చేశాడు కదా. ఇన్ని చేసినోడు మనకి ఏదన్నా కష్టాలు వస్తే ఆయన దూరం చేయలేడా? చేయగలడా లేదా? మరి మనం ఎందుకంటే కంగారు పడిపోయి ఓ గొడవ చింపేసుకొని అక్కడికి వెళ్తే काम हो जाता कहते, इక్కడికి వెళ్తే काम हो जाता कहते, मेरा बच्ची को शादी सुधरता रहे, कहाँ जाए तो अच्छा मस्जिद में जा. మస్జిద్ పక్కనెట్టుకొని అల్లా ఇల్లు పక్కనెట్టుకొని షాందార్ మస్జిద్ మాషాల్లా. మా అల్లుడు గారు నేను అదే మాట్లాడుకున్నాం, ఏంటి మాము లోపల నుండి కూడా మాషాల్లా ఎంత బాగుంది మస్జిద్ మాషాల్లా. పక్కనే ఉన్న మసీదుకి వెళ్ళడం మానేసి ఎక్కడో క్యాబీ హైకతే అక్కడికి జాయేతో కష్టాలు దూరం వదిలేగతో శరం రనా హమారు, సిగ్గు రనా హమారు. అక్కడికి ఇక్కడికి వెళ్తే కష్టాలు దూరం కాదే, అక్కడికి ఇక్కడికి వెళ్తే బాధలు దూరం కాదు సోదరులారా. అల్లా యొక్క ఇంటికి వచ్చి అల్లాతో అడగాలి, అల్లా పలానా కష్టం వచ్చింది, కష్టం నీ ఆజ్ఞ లేకుండా రాదు, బాధ నీ ఆజ్ఞ లేకుండా రాదు, సమస్య నీ ఆజ్ఞ లేకుండా రాదు, ఇబ్బంది నీ ఆజ్ఞ లేకుండా రాదు. నీవు ఎందుకు ఇస్తావంటే మేము నీ వైపు రావాలని ఎలా నీ దగ్గరకు వచ్చా, నిన్ను అడుగుతున్నా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు సహాయం చేసేవాళ్ళు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు దూరం చేసేవాళ్ళు. నా కష్టాన్ని దూరం చేయి, నాకు మనశ్శాంతిని ప్రసాదించు, నా బాధలు దూరం చేయంటే అల్లా చేసి చూపిస్తాడు. అసలు అడిగింది ఎక్కడ మనం? అల్లానే తాకి నైకి अल्लाह करता कि नहीं कि अल्लाह से अतड़ो सेड़ो और बुद्धो ले दो और तभी कहते अनुमान हो रहा है तो क्या होता है मट्टी क्या होता है अनुमान ఉంటే ఏమవుతండి ఏం కాదు नियत में खतरा चोरी में సంకల్పంలో అనుమానం మన ఒళ్ళో రాయి కింద అయిపోతాడు అందుకోసమే అల్లా మీద బద్గుమాని ఉండకూడదు బద్గుమాని లేదు అసలు అత్యారు షిర్కున్ అల్లాహ్కే నబీ అన్నారు
బద్గుమాని షిర్క్ హే. అల్లా చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో, అవుతుందో లేదో, జరుగుతుందో లేదో అల్లాని అడిగాను. కానీ కొద్దిగా అనుమానం అండి, కొంచెం డౌట్ లో పడితే అవసరం లేదండి డౌట్. అడిగాం కదా, అది అడిగిన తర్వాత అందులో మేలుందా అల్లా ఇచ్చేస్తాడు, డౌటే లేదు. అందులో మేలు లేదా అల్లా ఇవ్వడు, ఇది కూడా డౌటే లేదు. ఆయనకి తెలుసు నేను అడిగా కాదు అల్లాని, ఎప్పుడు అల్లా నాకు రాదు కదా, నాకు రాదు. మా అల్లుడు నవ్వి చచ్చిపోతాడు. మీరు బండి తోలితేనే విమానంలో తోలుతారు, కారు తోలితే కంగారులో దేంట్లో పెట్టేస్తారు అని చెప్పి. అల్లాకి మాను, ఇది కారు ఇవ్వకూడదు, ఇప్పుడు అవసరం లేదు వీడికి. ఇది ఇంకా 10 ఏళ్ళు పోయిన తర్వాత, కొద్దిగా చల్లబడిపోయిన తర్వాత అప్పుడు ఇద్దాంలే, ఇప్పుడు కారు ఇచ్చేవంటే ఏది అడిగింది ఇట్టేస్తాడు కంగారులో. మనం అల్లాని అడుగుతాం, अल्लाह वो दे डालो, ये दे डालो, सुब्बी मिला को मुझे दे डालो। अल्लाह कहते हैं सुब्बी मिला को दी तो हमें काम भूख में करते మామూలుగా కడితే మొత్తం అన్ని అల్లా మనకి ఇచ్చేస్తే మనం ఎక్కడ ఉంటాం భూమి మీద? మామూలుగానే మనం భూమి మీద ఉంటాం. అందుకోసమే అల్లాని అడగాలి. సమస్యలా అల్లాతో సంబంధం, బాధలా అల్లాతో సంబంధం, రోగాల అల్లాతో సంబంధం, కష్టాల అల్లాతో సంబంధం, మన పిల్లల భవిష్యత్తు బాలేదా అల్లాతో సంబంధం, మన కూతురికి పెళ్లి సంబంధాలు కుదరట్లేదా అల్లాతో సంబంధం, మన ఇల్లు పని ఆగిపోయిందా అల్లాతో సంబంధం, వ్యాపారం సరిగ్గా లేదా అల్లాతో సంబంధం. సంబంధం అల్లాతో పెట్టుకోవాలి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఏ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తాం, సహాయం కూడా నిన్నే అర్థిస్తామని చెప్పి నమాజులో మనం అల్లాతో అదే వాగ్దానం చేస్తున్నాం. మరి అల్లాతో అడగకపోతే ఇంకేంటండి? అల్లాతో అడగకపోతే ఇంకేంటి? బాధే కదా. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, మన సంబంధం అల్లాతో దృఢంగా పెట్టుకోవాలి. అల్లా ఏ పాపానైనా క్షమిస్తాడు, ఒక్క పాపం క్షమించడు. ఏంటది? షిర్క్. అల్లాతో పాటు అల్లా కాకుండా ఎవరైనా చేస్తారు, అల్లా కాకుండా ఎవరైనా ఇస్తారు. కొద్దిమంది బాహర్ జాతే रहते, काला बिल्ली आड़ा आया, आ जाओ पीछे. काला बिल्ली क्या करता खबर है? काला बिल्ली क्या करता जी, खबर क्या? तो खोज को रखती क्या, तुम्हें आ जाओ जी, इसमें गिर जाओ मर जाओ बोल के. నల్ల పిల్లి ఎదురొచ్చింది, ఎవరికి వెళ్ళొద్దు, వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాలంట. ఇంకో 2 నల్ల పిల్లి ఎదురు రావాలి, అప్పుడు ఏం చేస్తాడో. ఇంకో 3-4 ఎదురొస్తే అప్పుడు ఏం చేస్తాడో. నల్ల పిల్ల దాని కర్మకాలిపై దానికి బుద్ధి లేక అడ్డొచ్చింది మనకి, మన మనుషులు తెలియక. అది భయపడాలి అసలు. అయ్యి బాబా మీరు చంపేస్తారా మమ్మల్ని అని మనం భయపడిపోతాం. పిల్ల వచ్చింది వెనక్కి వచ్చి, ఎవరైనా తుమ్మారు లోపలికి వచ్చే, తుమ్ముకు కూడా భయపడమే. పిల్లికి భయపడి, తుమ్ముకి భయపడి, దబ్బుకి భయపడి, ప్రతిదానికి భయమే. కొద్దిమంది అంటారు, అరే उनो कर्र लेके आता है ఎదురు జానకే, तुम्हें खबर में चल जाता कहते. उनो కర్రలు లేక పొయ్యిలో పెట్టుకోవడానికి వెళ్తున్నాడండి కర్రలు తీసుకొని. ఆయన ఏదో పొయ్యిలో పెట్టుకుని ఏదో వంట చేసుకున్నారు, కర్రలు తీసుకొస్తుంటే అది నీ పాడి కట్టేస్తారని చెప్పేసి ఈయన ఆగిపోమంటారు. మరి అల్లాకి భయపడుతున్నామా, కర్రకి భయపడుతున్నామా? అల్లాకి భయపడుతున్నామా, పిల్లికి భయపడుతున్నామా? అల్లాకి భయపడుతున్నామా, తుమ్ముకు భయపడుతున్నామా? అరే అల్లాకి కదా భయపడాల్సింది. ఈ తుమ్ముకి, ఈ కర్రలకి, ఈ పిల్లులకి. కొద్దిమంది ఏమో ఆయిల్ ప్యాకెట్ ఎట్టుకు రాకూడదండి ఎదురు. మీరు విన్నారో లేదు, अजय तेल पैकेट लेकर आता है जानक के, तेल तुम्हारा सर के नीचे रख डालते, तुम्हें मर जाते. ఇవన్నీ కూడా షిర్కులో కొన్ని శాఖలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే షిర్కులో కొన్ని శాఖలు. కొద్దిమందికి బాగా ఎక్కువ కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, వెంటనే ఆదా జాత కోనే జాతకాలు बोलने वाला फोन की देखते कहते ना न्यूज़ में, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదండి, మామూలు చెప్తున్నా. पुनः मुखम देखो सुबह बोल डालते कहते, क्या देखो मुखम देखो सुबह बोल डालते कहते. ముఖం చూసి అన్ని చెప్పేస్తాడంట ఆయన. ముఖం చూసి అన్ని చెప్పేవాడైతే అక్కడ ఎందుకు కూర్చొని నీ డబ్బులు అడుక్కుంటాడా? ముఖం చూసి అన్ని చెప్పేసేవాడైతే అక్కడ కూర్చొని నీతో డబ్బులు ఎందుకు అడుక్కోవడం? అలాంటి వాళ్ళు జరిగి వెళ్ళి అడగాలి, మీరు జాతకం చెప్పిన తర్వాత నేను డబ్బులు ఇస్తానా ఇవ్వనా చెప్పండి గురువు గారు. क्या बोलना कि मालूम होगा नहीं तो मर जाता है, देता रहे बोले तो देता नहीं उनका.
देता नहीं बोले तो देना चाहूंगा तब मैं झूठा हो या तो ఎప్పుడంటే ఇచ్చేస్తాడేమో ఒకవేళ ఇచ్చేద్దారా నువ్వు అంటే ఇవ్వడేమో అప్పుడు నేను ఎలాగైనా నేనే బ్యాట్ అయిపోతాను అక్కడ. మనం ఎలాగంటే ఈ జాతకాలని కొద్దిమంది ముస్లింలు అల్లా క్షమించుగాక ఎంత దారుణంగా నమ్మేశారంటే జాతకాలు కలిస్తేనే పెళ్లి అన్నంత దరిద్రం అయిపోయింది మనోళ్ళు. కొద్దిమంది సంసారాలు ఏంటండి అలా పాడు చేసేస్తున్నారు మనోళ్ళు. పెళ్లికి గురువు గారు भेजोजी माशाअल्लाह गुरु गाరు याद आए మొత్తం లేట్ అవుతుంది. పెళ్లి డేట్ గురువు గారికి मालूम नहीं मस्जिद कमेटी को मालूम नहीं पहला बम्बन को मालूम है कई बात कहता वो बम्बन कहने जाकर नहीं रखे सो ये क्या हो जी ఇదేంటిది ఏంటంటే జాతకాలు నైకలసేతో జిందగీలో అచ్చారతాని कहते జాతకాలు నైకలసేతో मुझे జాతకాలు मालूम नहीं जी 56 देशाల వాళ్ళ జాతకాలు देखते रहे अच्छे अच्छे साझा कर ले को पिల్లలా कर लेते మనకేంటో అర్థం కాదు జాతకాల ఊరికే దిగ్గల్తే रहते. మా ఊరు దగ్గరలో రాజమండ్రి అటు సైడే రాజమండ్రిలో ఒకరు సంబంధం చూసుకొని వస్తున్నారు. వస్తా వస్తా రేలంగిలో ఎవరో జాతకాలు బాగా చూస్తారంటే ఆగారు. రేలంగి అతనికి దగ్గరలో ఎవరో బయట వాళ్ళ కోసం చెప్పట్లా, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఇష్టం. మన మందాక బారేమే పోతున్నాయి हमारा मंदा को सीधा करना पहला అక్కడ అక్కడ ఆగితే అక్కడ అన్నారంట ఏమని ఈ పెళ్లి జరిగితే భార్యాభర్తలు అస్సలు బాగోరమ్మా. ఎందుకు అంటే భార్య ఏమో పులి రాశి సింహరాశి భర్త ఏమో మేక రాశి కాదాల్తి అన్నాడట. అమ్మాయి ఏమో బాగా నచ్చేసింది అబ్బాయికి, అబ్బాయి కూడా అమ్మాయికి బాగా నచ్చేశారు. కట్నాలు కూడా అంతంత మాత్రమే జ్యాదా నహే బాగుందరా బాబు అని చెప్పి అనుకునేసరికి ఈడేసాడు మొత్తం మీద బాబు क्या करना समझ में आता नहीं. जान दो दूसरा जातकुड़गंज जाएंगे बोल के अत्ली आए. कहाँ गए? अत्ली को रहेंगे तो 6 किलोमीटर वहां जातकालगंज जाको क्या हो जाए ऐसा बच्ची का नाम ऐसा का बच्चा का नाम बेशुद्धा ఉందమ్మా ఇద్దరికి పెళ్లి చేసుకోండి సూపర్ ఉంటారు కదా. 6 किलोमीटर में जातकाल बदलेंगे 6 किलोमीटर में జాతకాలు బదిలిగే. నేనేమంటున్నానంటే జాతకాల చూసి పెళ్లిళ్ళు చేయడం అనేది షిర్కిది. ఆ షిర్కులో మనం పడటం ఏంటండి దరిద్రం కాకపోతే అల్లా క్షమించుగాక. తెలియనప్పుడు ఎవరో చేసేసారు మన పెద్దోళ్ళు పూర్వీకులు అంటే దానికి ఒక అర్థమన్నా ఉంది. ఈ జనరేషన్ లో ఇంకా అన్ని నమ్ముకోవడం ఏంటి? జాతకాలు కలవట్లేదు పెళ్లిని మానాడు. 18 ఏళ్ళు ఇమాంగా పనిచేశాను నేను మసీద్ ఇమాంగా 18 ఏళ్ళు అల్లాదేవా. చాలా నికాలు చదివించా. అందులో ఒక నికా చదివిస్తుంటే ఇంకా ఖుత్బా అవలా. ఖుత్బా మామూలుగా మనం 10:30-11కి ఎట్టుకుంటాం కదా. అంటే మీ సైడ్ ఎంత ఉంటుందో లాంగ్ తెలీదు టైము. మా సైడు 11-11:30కి మొత్తం అయిపోవాలి. ఎందుకంటే 12కి అడుకోవాలా లేకపోతే చెయ్యాలి. అందుకోసం మొత్తం అక్కడ 10:30కి నికా ఖుత్బా ఇవ్వడం కోసం నేను మొత్తం ఖుత్బాదే దారుడు పుస్తకం ఉంటుంది చేస్తూ ఉంటాను. నికా ఖుత్బా అందులో ఉంటుంది చూస్తా రన్నింగ్ చేస్తునేసరికి మౌల్ సాబాకు నల్ల పుస్తకం ఇస్తానే మాము అన్నాడు. నల్ల పుస్తలా क्या हो गया जी बोले तो 9:30 को मुहूर्तम कदे उन्होंने अम्मा जाकर अंदर बंदल के आगे गए. ఎన్నింటికి 9:30కి ముహూర్తం అంట. ఇంకా ఖుత్బా ఇవ్వకుండానే ఆ పెళ్లి కూతురు యొక్క అత్తగారు వెళ్ళి లోపల కట్టేసి వచ్చేసిందంట. మాతని మేమేంటంటే ఎత్తుకొని చచ్చిపోతాం నేను మౌజులు గారు. ఏం కనపడలేదు నల్లపూసలు శరీరంలో నల్లపూసలు లేవు చెప్తున్నా. నల్లపూసలు కనపడలేదు. నల్లపూసలు ఇస్తానే బుల్చానే దూళ్ళైతే ఇది మనోళ్ళ పరిస్థితి. ముహూర్తం కోసం ఖుత్బా కూడా అవ్వకుండా ఇల్లు ఆపరేట్ చేస్తావా? సోదరులారా పెద్దలారా అల్లాకు సాటి కల్పించడం అనే వాటిలో ఈ ముహూర్తాలు ఈ జాతకాలు ఇవి నమ్మడం కూడా అంతే. ఈ జాతకాల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే యానంజీ తుమారా మౌలా మౌలా మౌలాలి
हाँ क्या बोला नहीं भाई, सलाम वालेकुम, खैरियत? बोले तो वालेकुम सलाम, अच्छा है जी। अच्छा नहीं है, तुम्हें ऊपर को बोलते हैं तुम्हारे घर में बहुत कष्ट आला है बोलने के साथ थे। ओए हजरत मुझे देखो जी, क्या बोले मालूम? तुम्हारे घर में बहुत कष्ट आला है बोले जी। तो उन्हें इतना नॉलेज हो तो बात बोलते, नॉलेज नहीं तुम्हारे को दीवाना बनाया, तुम्हें जायज होगा मिलना ఎల్లింది అదే పని మీద కదా. అందుకే అన్నాడు తెలివిగా, నీ కష్టాలు చాలా ఎక్కువైపోయాయా పోలాలి, నువ్వు పైగా నవ్వుతూ కనబడుతున్నాడు. అయ్యి బాబు అక్కడ మాట్లాడాడు ఈయన. ఈ మధ్య నీకు మీ ఆవిడకి గొడవలు ఎక్కువ అవుతున్నాయి కదా. గొడవలు భార్య భర్తలు కావాలని పంపేది ఉంది చెప్పండి నాకు. అసలు అలాంటి ఇల్లే ఉంది చెప్పండి. ఏది అన్నా ఏదోటి బోల్తే అవుతా అవరకు క్యాబియాకే జల్తా కుదిరా కుది బోల్లేదే. భార్య భర్తలన్నా గొడవలు అవుతుంటే మాటలు వస్తుంటే మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతుంటారు, కలిసిపోతుంటారు కామన్. అక్కడికి మళ్ళీ తెలివిగా అయినా ఈ बीच में जरा गड़बड़ा तुम्हारा बच्चे तुम्हारा बीवी भी तुम्हारे को होता ही नहीं आता, अरे वो सही चल रहा, तुम्हारा बच्चे का लाइफ भी अच्छा नहीं ना जी. अजी बाप बोय कैसा बोल रहा है दीवा. हाँ अప్పుడు बोलता तुम्हारे घर में है, तुम्हारे को नहीं पड़ते सदमी डाल डाले जी, सुब्बी सुब्बी लगा डाले अंदर అనగానే కాదు क्या हो गया कि क्या हो गया कि क्या हो गया कि. సోదరులారా పెద్దలారా, అల్లాహకు సాటి కల్పించడంలో ఈ ముహూర్తాలు జాతకాలు అలాగే ఇంకోటి ఉంటుంది వాస్తు కదే. क्या कहते वास्तु नहीं तो घर बनता नहीं कहते, घर के आज बाथरूम में जाता नहीं कहते, तो इतना वास्तु बराबर नहीं जी, मैं बाथरूम में जाता नहीं वो वास्तु कहते वैसे का वैसे घटना है. ఇస్లాం యొక్క ధర్మంలో వాస్తు చూడటం హరాం. ఏం చూడటం? వాస్తు. ఈ వాస్తులో కడితే ఈ సైన్యంలో బొరబెట్టకూడదు, ఈ వాస్తులో కట్టాలి అప్పుడే మీ జీవితాలు బాగుంటాయి అంటాడు. సౌదీ వాడు ఏ వాస్తులో తెచ్చాలి, ఈయన ఈది సోలం ऊपर बड़ा बिल्डिंग बनाता, करोड़ा करोड़ा का बनाता. సూపర్. ఏంటి మనోడు అంటారు కదా వీధి సోలం, ఐడియా ఉందా మీకు? ఐడియా లేదా? వీధి సోలం అండి. अभी टाइम है मुझे 10 मिनट से पौगम 12 बजे शुरू करूंगा. पौगम ये हो जाता है छोड़ डाले तो चले जाता हूँ, बोल दिया मर वाले चल जाते जी बाबा, छोड़ डालो जी बाबा, हमें चल जाते जी बाबा. వాసులు బోల్తేనాది వీధి సోలం. ఐడియా ఉందో లేదు మీకు? వీధి సోలం అంటారు. అలా ఎదురుగా సొంత ఉంటాయి కనుక ఇక్కడ ఇల్లు కడితే ఇటు చచ్చిపోతాడంట, ఏదో సోలం దాల్దాలకు మళ్ళీ మారదాలి కదా. సౌదీ వాడు ఏం చేస్తాడంటే కరెక్ట్ గా రోడ్డు సెంటర్ లో అలా ఖాళీ స్థలం దొరికిందంటే ఒక 20 సెల్లి వేస్తాడు, తప్ప అని చెప్పి కోట్ల రూపాయలు సంపాదించేస్తాడు. మన వాళ్ళేమో ఈది సోలం ఆ సోలం ఈ సోలం అని చెప్పేసేమో దాని మీద శాంతులు అయ్యి చేసి 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 నేను అడుగు తినే పరిస్థితి ఉంటుంది. ఆయన ఏమో సంపాదించుకున్నాడు సౌదీలో. ఎందుకని? ఆయన అల్లాహ్ని నమ్ముకున్నాడు, మనోడు ఈశ్వరానికి భయపడ్డాడు. ఆయన అల్లాహ్కి భయపడ్డాడు, మనోడేమో ఈశ్వరానికి భయపడ్డాడు. దానికోసమే సోదరులారా పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహకు సాటి కల్పించే పనులు చెయ్యకూడదు. ఆరోగ్యం బాగా దానం చేయండి, దువా చదవండి, దువా చేయండి అల్లాహతోటి, మంచి డాక్టర్ చూపించుకోండి. आरोग्य नहीं अच्छा रह रहे तो भी तावीज बन डालते हाफिज साहब, जरा बुखार है कल से, तुम्हारा हाफिज साहब को बुखार आए तो बनते हैं, तुम्हें कहीं को बदलेते हैं जी बाबा. మీ గురువు గారికి జ్వరం వస్తే డాక్టర్ చూపించుకుంటున్నానయ్యా, తావీజు కట్టుకుంటున్నా కదా, మరి నువ్వెందుకు జ్వరం వస్తుంది ఆ గురువు గారి దగ్గర తావీజు కట్టాడు గురువు గారు చెప్పి ప్రాణం తీసేస్తావు? దగ్గొచ్చినా తావీజ్, తుమ్మొచ్చినా తావీజ్, కొద్దిమంది మరి దారులు కాళ్ళు నొప్పులు వస్తే నొప్పులకి తావీజ్ తీసాలి హజరా, నొప్పులకి తావీజులకి. సోదరులారా పెద్దలారా, అందుకోసమే అల్లాహకు సాటి కల్పించే పనులు చెయ్యకూడదు. ఇది మొదటి మాట, ఇది మొదటి మాట. ఒక్క నిమిషం, ఒక్క 10 నిమిషాలు ఉండండి, తర్వాత మీరు ఛాయ్కి జాయతో క్యాన్ జాయతో పోవాలి, లేదా డిస్టర్బ్ అయ్యాక కూడా. రెండవ పని ఏంటి అంటే వబిల్ వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన, తల్లిదండ్రులతో మంచి ప్రవర్తన. ఈరోజు ముస్లిం సమాజంలో అతి ఎక్కువగా పెద్ద సమస్య ఏంటి అంటే పిల్లలు పాడైపోతున్నారు.
మీరు అనుకోవచ్చు బయట వాళ్ళ పిల్లలు కూడా పాడవుతున్నారండి. బయట వాళ్ళకి గ్రంథ జ్ఞానం లేదు. మనకి ఖురాన్ ఉంది, హదీస్ ఉంది, గ్రంథ జ్ఞానం ఉంది, ఇస్లాంలో కొన్ని విధి విధానాలు చెప్పబడ్డాయి. అయినప్పటికీ మన పిల్లలు పాడైపోతున్నారు అంటే తప్పు ఎవరిది? మందే. ఏదో సామెత ఉంటుంది అండి తెలుగులో, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. అంటే ఆవు ఎక్కడ ఉంటే దూడ కూడా అక్కడే ఉంటుందని లెక్క. మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇదివరకు పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే ఇలాంటి పెద్దోళ్ళు ఏమన్నా గమ్ముని ఎవరే దాదు బాగా తరిగానే అయ్యా అంటే వాళ్ళు అయ్యో మరి బడే అబ్బా లేదో తాయిబా లేదో హమారా బడే ఆద్మీ నువ్వు బోలే అని చెప్పి సైలెంట్ అయిపోయావు. ఇప్పుడు అలాగే కాదు హే घर में इंटिकी जाकर बोलते हैं उन्होंने क्या बोले मालूम अम्मा मुझे अल्लाह जाने चारों में అనగానే ఆవిడ క్యాకి ఇనో క్యాకి అమాయకుడు సరక ఈడేం చేశాడో కూడా చూడదు. ఇంకా భర్తకు దాల్దాల్తే रहती होगा तुम्हें जाको पूछते नहीं जाको पूछते नहीं जाको पूछते नहीं जाको पूछते नहीं ఇంకేం చేస్తాడు భర్త సత్తాడేంటి क्या जी हमारा बच्चा को ऐसा बोले कहते ना ऐसा कैसे बोले అనగానే అక్కడ వాళ్ళిద్దరూ కొట్టుసావాలి. ఈడు ఇగోలు ఎక్కువైపోయినాయి పిల్లలకి. అలా అయిపోవడానికి కారణం కూడా మనమే. అజయ్ बड़े आदमी बोले बोले तो क्या नखरे करते हैं? सुनो बात है क्या भी गलती क्या बोले ना गलती बोले सर ఓ तुम्हें रोदाते కైకో అనేవాళ్ళు ఇదివరకు. ఈ రోజుల్లో అలాగ అంట్లా. అందుకోసమే పిల్లలు కంట్రోల్లో ఉంట్లా. गाड़ी ऐसा चला रखा मैं ज्यादा तेजी चलाए तो कंट्रोल होता नहीं तो मुझे बोलो ना तो चिचा मैं गाड़ी ब्रेक मारे तो डायरेक्ट खबर में से कहाँ भी रुकता नहीं मैं या ब्रेक मारते डायरेक्ट खबर स्थल में रुकता मैं. ఈ చెప్తే ఏంటలేదు కదా. సోదరులారా పెద్దలారా పిల్లలకి మనం అతి ముఖ్యంగా పెద్దోళ్ళు అంటే గౌరవం నేర్పించాలా. వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి వదిలేమనాలా. ఎందుకు అలా పట్టుకుని లాగుతావు దాన్ని? వదిలే, చిన్న విషయం అది చెప్పాడు నీకు నచ్చిందా తీసుకో, నచ్చలేదా వదిలే. అంతేకాని ఓరుగా గొనుక్కుంటే ఎందుకు ఆయన కోసం ఇలా చెప్పాలా? ఇలా చెప్పకపోతే అలాగా ఇప్పుడే తీసుకోకపోతే రేపన్నడే తీసుకుంటాడు. ఈ రోజు ఏమవుతుందంటే छोटे बच्चे का है गंजाई मार डालते मानो गंजाई కొన్ని ప్లేసుల్లో పిల్లలకి గంజాయి దొరికేస్తుందండి. जर्रा मारो रे स्वर्गम देखे सरकार आता बोल के उनकी दीवाना बोलता बोले के साथ इनला भी दीवाना सरकार एक बार देव रे एक मार दो मैं तो बाद में कब्र में जल्दी चल जाता तू कब्र में जल्दी चल जाता जनाजा जल्दी हो जाता तेरा. అబ్బే కుర్రోళ్ళకి శైతాన్ చాలా తెలివిగా వేస్తాడండి. बीर पियो बॉडी आता ताड़ी पियो ताकत आता पाउडर डाले तो तुझे हिम्मत आता. ये नहीं बोलता कवर में जो कोटिंग होता है ये नहीं बोलता शैतान से माल वो बोलता नहीं हुआ. इस वास्ते हमें बच्चे को बचपन से बुरे आदतों की तरफ जाने नहीं देना. చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆపాలి. వాళ్ళు ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఇవన్నీ ఒక నిఘా పెట్టి ఉంచాలి. బాగా గుర్తుంచుకోండి. మంచోడా హిందూతోనైనా ఫ్రెండ్షిప్ చేయని వాళ్ళు మన పిల్లల్ని, క్రిస్టియన్తో అయినా మన పిల్లల్ని ఫ్రెండ్షిప్ చేయని వాళ్ళ. చెడు అలవాట్లు ఉన్నాయి, దరిద్రం అలవాట్లు ఉన్నాయి, సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, గంజాయి అలవాటు ఉంది, పాన్పరాగ్ అలవాటు ఉంది, ఖైనీ అలవాటు ఉంది, ఇలాంటి దరిద్రం అలవాట్లు ఉన్నాడు ముస్లిమా అయినా కూడా ఆడితో తిరిగేవా కాళ్ళు ఇచ్చేస్తానన్నా. ఎందుకని ఆడు మనోడే కానీ చండాలమైన అలవాట్లలో ఉన్నాడు, దరిద్రమైన అలవాట్లలో ఉన్నాడు. ఆడు దరిద్రం అలవాట్లు నీకు వస్తాయి, నువ్వు ఆడు తిరగొద్దు. అది ఆ పక్కన రాముగాడు ఉన్నాడు, సీనుగాడు ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, లేకపోతే డేవిడ్ గాడు ఉన్నాడు, సోదమాన్ ఉన్నాడు. వాళ్ళంతా క్రిస్టియన్స్ హిందువులే కానీ మంచి అలవాట్లు కలిగి ఉన్నారు. వాళ్ళతో తిరుగు నో ప్రాబ్లం ఉన్నాడు. నాకు ఇబ్బంది ఏం లేదు. బయటికి వెళ్తావా వాళ్ళతో సరదాగా ఏమన్నా తిరిగి రండి, కాసేపు ఆడుకొని రండి, నో ప్రాబ్లం. మనోళ్ళ పిల్లలు మనోళ్ళే కానీ చెడు అలవాటు ఉంటారు. వాళ్ళతో వెళ్ళొద్దు. వెళ్ళావా కాళ్ళు ఇచ్చేస్తా. చిన్నప్పటికి మనం చెప్పాలి పిల్లలకి.
ఏదో సామెత ఉంటుందండి తెలుగులో, మొక్క ఉన్నది మానయ్యమున అంట. అంటే మొక్క చిన్నప్పుడే లైన్ అవుద్ది, అది పెద్దగా అయిపోయిన తర్వాత ఓ పీక్ डालते रहे तो भी हमारा क्षेत्र खींच डालते वो लाइन होता है बाद में रोना. దానికోసమే సోదరులారా, పెద్దలారా, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు అలవాట్లకి మనం దగ్గర అవ్వనివ్వకూడదు. అలాగే తల్లిదండ్రుల యొక్క గౌరవం పిల్లలకి చెప్పాలి. తల్లి కోసం అప్పుడప్పుడు తండ్రి మాట్లాడాలండి, మాట్లాడాలా, తల్లి గురించి చెప్పాలా. నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు నీ తల్లి ఎంతో చేసిందమ్మా మీకు, నేనేమో బయటికి వెళ్ళిపోయేవాడిని పనికి, అన్నీ నీ తల్లి చూసుకునేది అని చెప్పి తండ్రి తల్లి గురించి చెప్పాలి. అప్పుడే పిల్లలకు అర్థమవుద్ది. నువ్వు అలా కోపడకూడదు, నువ్వు అలా విసుక్కోకూడదు, నువ్వు అలా అరవకూడదు. నీ తల్లి మీద ఏంటి విసుక్కుంటున్నావు, నీ తల్లి మీద ఏంటి అరుస్తున్నావు, నీ తల్లి మీద ఏంటి నువ్వు కోపడుతున్నావు అని చెప్పేసి మనం ఆపాల, మనం చెప్పాలా పిల్లలకి. సైలెంట్ రకాలమ్మా, జల్దీ సైలెంట్ రకాలు, జల్దీ సైలెంట్ రకాలు బంద. ఏంటిది? తల్లి కోసం ఎవరు చెప్పాలా? తండ్రి. అలాగే తండ్రి కోసం తల్లి చెప్పాలి. తండ్రి లేనప్పుడు మీ నాన్నగారి గురించి నీకు తెలియదురా, ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన, ఎన్నో బాధలు పడ్డాడు, మిమ్మల్ని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన, ఈరోజు మీరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా అంటున్నారు, అలా అనకూడదమ్మా అని చెప్పి తండ్రి గురించి తండ్రి లేనప్పుడు చెప్పాలి. ఈరోజు దురదృష్టం ఏంటంటే తల్లి గురించేమో తండ్రి చెప్పట్లా, తండ్రి గురించేమో తల్లి చెప్పట్లా, బయట వాళ్ళు చెప్తున్నారు మన పిల్లలకి, తుమారా అమ్మా క్యా దేతే రహే హై, क्या जी तुम्हारा अब्बा क्या लाते हैं, क्या तो देना ना क्या तो लाना ना అనగానే వాళ్ళేమో మనకి నెగిటివ్గా తయారైపోతున్నారు బయట. అందుకోసం పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళకి తల్లి గురించి తండ్రి గురించి తల్లి మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే సోదరులారా, పెద్దలారా, బాగా గుర్తుంచుకోండి, రంజాన్లో మాషా అల్లా మసీద్కి వచ్చాం, అల్లాహ్కి ఇంట్లో ఆరాధన చేసాం, తరావీల్లో ఉన్నాం, ఉపవాసాలు ఉన్నాం. రంజాన్ తర్వాత కూడా కంటిన్యూగా ఉన్నాం. రంజాన్ ఎందుకండి? 2 నిమిషాలు ఉంది నా టైం. రంజాన్ ఎందుకు బై? ఒక ట్రైనింగ్ ఇది. రంజాన్ ఏంటిది? ట్రైనింగ్లో మనమేమో తీసేసాం. ముతవల్లి గారు పెద్ద ఆయన ఈ మస్జిద్ కమిటీ ఎదరు నించున్నా అదే బాజు సరుకొని మై పడదాదు అని చెప్పేసి ఈ రంజాన్లో డైలీ వచ్చేవాడు కూడా పక్కకి పెట్టేశాం. రంజాన్ తర్వాత జుమ్మా కూడా కనపడలేదు మనం. ఏంటి అర్థం కాదు. అలా కాదు, రంజాన్లో ఎలాగైతే మాషాల్లా వచ్చి నమాజ్ చదువుతున్నామో అలాగే 2 నమాజులు మస్జిద్లో చదవాలి, లేదు పెట్టుకోవాలి ఇలాగా. మిగతా 3 నమాజులు ఎక్కడైనా చేసుకోండి. 2 నమాజులు, ఒకటి ఫజర్, 2 ఇషా రాత్రి నమాజ్, ఒకటి పొద్దున నమాజ్, నేను ఆ నమాజ్ చదువుకొని బయటికి వెళ్తా, రెండోది ఇషా నమాజ్ చదువుకొని ఇంటికి వెళ్తా, లేదా ఇంటికి వెళ్ళి ఇషా నమాజ్ చేసుకొని పడుకుంటా. ఇది అలవాటు చేసుకోవాలి. ఏం పేరు మేడం ఇది? ఆయన ఆయన ఏం పేరు? कासिम खाजा खाजा भाई कहाँ मिलते जी उन्होंने फजर पढ़ने को चले जाते जी, रोज भिड़े शाम को इशा में मिलते हो, मामूल टाइम पे मिलते नहीं. అలా ఉండాలి. అబ్దుల్ అలీ ఎప్పుడు దొరుకుతాడండి అంటే ఆయన జోహర్లో వస్తాడండి ఒకసారి, ఆ టైంలో ఇంటికి మీకు ఏమైనా మస్జిద్లో దొరకచ్చు. మిగతా టైం అయితే ఆయన బయట ఉంటాడండి, ఫజర్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ జోహర్కి రావచ్చు, జోహర్కి మీరు మస్జిద్లో కలవచ్చు. ఇలా ఉండాలి. అంతేగాని కబ్ మిల్తాది बोलो नमाज में जाता नहीं, कब मिलता कि क्या मालूम मुझे, खा रहा था क्या मालूम मुझे, हो गया. बच्ची के रिश्ते देखते नहीं, रिश्ते तो डर में सबसे पहला मस्जिद वाले से पूछते, उन्हें कहा मस्जिद के आते कि नहीं किया అనేది, మసీద్ ఆతే కి नहीं किया అంటే ఎందుకని, మసీద్ కొత్త కొద్దో గొప్ప తెలుస్తారు దీన్ అంటే, కొద్ది బిడ్డలు కూడా దీన్ మార్గంలో ఉంటారని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. रमजान में के सिवा क्या भी रिश्ता नहीं बाबा అంటే खत्म हो गया, इसके घर में रिश्ता लेने बेकार అని చెప్పి వదిలేస్తారు అక్కడ. దాని గురించి ఏంటంటే ఇస్లాం అల్లాహ్ ఇచ్చిన గొప్ప ధర్మం, ఆ ధర్మం విలువ మనకి ఇంకా అర్థం కాదా, ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి. అందుకోసం పిల్లల్ని ఇక్కడ ఇమాం సాబ్ ఇక్కడ ఇమాం సాబ్ కూడా ఉన్నారు మీకు అల్లాహ్, ఆ ఇమాం గారికి చెప్పి బాబు ప్రతిరోజు ఒక అరగంట మా పిల్లలు సాయంత్రం పంపుతామండి, కొద్ది ఖురాన్ నేర్పండి, వాళ్ళకి ఇస్లాం అంటే నేర్పండి, షరియత్ అంటే నేర్పండి. మీకు ఇమామతులు ఎంత ఇస్తున్నారు? 8,000 ఇస్తున్నారా, 10,000 ఇస్తున్నారా? మేము నెలకి ఇంకొక 500 ఇస్తాం.
మేము 10 మంది ఉన్నాం, మా 10 మందికి 10 పిల్లలు ఉన్నారు, 15 5,000, మేము 5,000 ఇస్తాం, మా పిల్లలు నేర్పండి. ఒక్క సిటీకి వెళ్ళిన బిల్లు మాది కాదనుకుంటే పిల్లలు నేర్పించచ్చు. ఈ మొత్తం కైకి పడాలని మధ్యలో పైసలు ఇద్దానా పడానా ఏ లాజిక్గా చూడాలన్నా ఈ వదిలేయాలి. ఏంటి 500 అయితే అయింది, ఖురాన్ కోసం డబ్బులు ఖర్చు పెడతాం. దేనికోసం డబ్బులు ఖర్చు పెడతాం? ఖురాన్ కోసం డబ్బులు ఖర్చు పెడతాం. ఒకవేళ అలా కూడా అవ్వట్లేదా, ఆన్లైన్లో అయినా నేర్పండి. నా కూతురు ఇద్దరు కూడా, ఇప్పుడు ఒక పాప పెళ్లి అయిపోయింది మా అల్లుడి గారి దగ్గర, భీమవరంలోనే ఉంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడు కూడా మా మౌలానా అబ్దుల్ అలీం సాబ్ విజయవాడ, ఆయన దగ్గర చదువుతూనే ఉంటారు. మా రెండో పాప ఇంటర్ సెకండ్ ఇయర్, ఆ అమ్మాయి కూడా ఆయన దగ్గర చదువుతూనే ఉంటారు. ఏదో రకంగా ఆన్లైన్ ఆఫ్లైన్ పిల్లలు ఖురాన్కి దూరం కాకూడదు, ఇస్లాంకి దూరం కాకూడదు, షరియత్కి దూరం కాకూడదు. అలా వాళ్ళు దూరం అయిపోయారా మన జీవితాల్లో మనశ్శాంతి ఉండదండి. अबे बूढ़े हो गए समझो, बूढ़ा जान काटता है जी, కైకు జిందా హై కి మాలూమ్ నే అంటారు తల్లిదండ్రులు పిల్లలు. ఒకవేళ వాళ్ళకి దీని ఉందనుకోండి, हमारा अम्मा को जान अच्छा नहीं अल्लाह, उनको जान अच्छा कर दे अल्लाह, सेहत अच्छा दे अल्लाह, అల్లా మా తల్లి ఆరోగ్యం బాలేదు మంచి ఆరోగ్యం ఇవ్వాలా, మా తండ్రి ఆరోగ్యం బాలేదు మంచి ఆరోగ్యం ఇవ్వాలా అని చెప్పి మన కోసం వాళ్ళు అల్లాహ్తో ఏడుస్తారు, అల్లాహ్ దగ్గర అడుగుతారు. అందుకోసం పిల్లలు దీనిదారిగా చేయాలి. మనం డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి దీని ఇవ్వాలి, ఖురాన్ ఇవ్వాలి, ఇస్లాం ఇవ్వాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దువా మౌలానా చేస్తారు ఆఖరిలో, ఏవైతే హదియాలు కట్ట ఇచ్చుకోవాల్సినవి ఉన్నాయో అవి చేసుకున్న తర్వాత ఆఖరిలో మీరు దువా చేసుకోండి. అలాగే ఇంకో మాట ఏంటంటే, మీరు ఎంతమంది అయితే వచ్చారో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆఫీస్ సాబ్కి ఏదైతే మీరు హదియాలు ఇస్తారో ఉత్తమంగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఉత్తమంగా అంటే మంచిగా. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మస్జిద్ ఇమాములైనా హాఫీజులైనా వేరే ఆల్టర్నేట్ ఇంకోటి ఉండదు, వేరేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే వేరే చేసుకోవడం మంచిదే. ఇప్పుడు నేనున్న ఇమామత్లో ఉంటేనే అల్లాహ్ అత్తర్లు తయారు చేయడం, బాడీ స్ప్రే తయారు చేయడం, రూమ్ స్ప్రే తయారు చేయడం 20 సంవత్సరాలుగా చేస్తారు అది అల్లాహ్. ఇమామత్లో వచ్చి 21 సంవత్సరం అయింది. 18 ఏళ్ళు చేశా, కానీ 21 సంవత్సరాలు అంటే 2004లో వచ్చాను నేను ఇమామత్లోకి. 2024లో వదిలేసా. సారీ 2006లో వచ్చా, 2024లో వదిలేసా. 18 ఏళ్ళు చేశా. అలా 18 ఏళ్ళ నుంచి కూడా బిజినెస్ ఉంది నాది అల్లాహ్. ఇప్పుడు కూడా అదే బిజినెస్ మీద అల్హమ్దులిల్లాహ్ కొద్ది గొప్ప రన్నింగ్ అవుతుంది నాకు జీవితం, అంటే అదే బిజినెస్ అల్హమ్దులిల్లాహ్. ఇమామత్తో పాటు ఏదో ఒకటి చేసుకుంటే చాలా మంచిది, ఉండాలి. ఎందుకంటే ఇమామత్తో పాటు ఏదైనా ఉందనుకోండి, వడ్డీ తినకూడదా డైరెక్ట్గా మనం చెప్పగలం, ఎవరికి భయపడడం సార్. అది మద్యపానం అది చేయకూడదండి, చెప్పగలం డైరెక్ట్గా. ఏంటయ్యా ఆడపిల్ల పుష్పవతి అయితే ఫంక్షన్ చేస్తున్నావు, దరిద్రం ఇస్లాం ప్రకారంగా హరాం, అది ఆ పని చేస్తున్నావు డైరెక్ట్గా చెప్పగలం. లేదనుకోండి కమిటీ వాళ్ళైనా करते हैं ना, बोले तो पी डालते होंगे, डरते डरते जीवन. ఏదైనా ఉందా ఎవరికి భయపడాల్సిన అవసరం, డైరెక్ట్గా నిజం చెప్పచ్చు, హక్కు మాట్లాడచ్చు. 10 మందికి ఉండదు బాబు, అవకాశాలు లేక. ఇప్పుడు ఈ ఊరు ఉంది, చిన్న ఊరు, ఇక్కడ పెద్ద బిజినెస్ ఏమి అమ్మం. ఉదాహరణ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటే ఓకే, లేకపోతే అవ్వదు. కొన్ని పని చేసుకుందామా అంటే జొహర్ వరకు ఓకే, అసలుకి వెళ్ళకూడదు, మళ్ళీ పక్కనే మళ్ళీ వెళ్ళకూడదు, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళకి మన మీదే ఆధారం కాబట్టి కాస్త మనం మంచిగా ఇవ్వడానికి ప్రయత్నించాలి. దాంతో అల్లాహ్ రాజీ అయిపోతాడు, మన ఆఖిరత్ కూడా బాగుపడుతుంది, వాళ్ళ దువాలు కూడా మనకు లభిస్తాయి. అల్లాహ్ తబారక తఆలా నీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.